హార్ట్ పెయిన్ అంటే 2 రకాలండి. హార్ట్ అటాక్ అనేది వేరు. హార్ట్‌లో నొప్పి రావటం అనేది వేరు. హార్ట్ అటాక్ అనేది ఇట్స్ ఏ మెడికల్ ఎమర్జెన్సీ. హార్ట్ అటాక్ అనేది టోటలీ మెడికల్ ఎమర్జెన్సీ. అది ఇమ్మీడియట్‌గా మనం దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోకపోతే ప్రాణహాని కూడా ఉండే అవకాశం ఉంటుంది. హార్ట్ అటాక్‌లో కూడా గుండె నొప్పి వస్తుంది. అది ఒకేసారి పిడుగునెత్తిన పడ్డట్టు సడన్‌గా రావటం, కొంతమందికి విపరీతమైన ఆయాసంతో రావటం అది ఉంటుంది. అది వేరు విషయం. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవట్లే. కొంతమందికి ఇప్పుడు చూడండి, చాలామంది సినిమాల్లో చూపిస్తుంటారు. కొంచెం నడవగానే గుండె నొప్పి వచ్చినట్టు అనిపిస్తుంది. నాలుగు మీద ట్యాబ్లెట్ పెట్టగానే ఆ నొప్పి తగ్గిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ యాంజైనా. యాంజైనా అంటారు. అంటే మన హార్ట్లో రక్తనాళాల్లో మూసుకుపోయి ఉన్నాయి. సో నేను ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది, ఎలా వస్తుంది అనేది ఒకటి యానిమేషన్స్తో ఒక వీడియో చేశానండి. అది కూడా చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. స్టేబుల్ యాంజైనా అంటారు. అంటే మనం నడిస్తే హార్ట్కి రక్తనాళం మూసుకుపోయింది కాబట్టి 70% నుంచి 90% కూడా మూసుకుపోయి ఉంటుంది కాబట్టి కొంచెం స్పీడ్గా నడిస్తే హార్ట్కి రక్త సరఫరా అందదు. అలాంటి వాళ్ళు కూర్చుంటే తగ్గిపోతుంది. సో అలా వాళ్ళు నైట్రోగ్లిజరిన్ అనే ట్యాబ్లెట్ నాలుగు మీద పెట్టుకోగానే ఒక్కోసారి గుండె నొప్పి తగ్గిపోతుంది, ఒక్కోసారి హార్ట్ మీద లోడ్ తగ్గటం వల్ల. సో ఇది స్టేబుల్ యాంజైనా అంటారు. అన్స్టేబుల్ యాంజైనా అని ఉంటుంది. అది కూడా అంత మంచి లక్షణం కాదు. కానీ స్టేబుల్ యాంజైనా ఉండి ఎవరన్నా యాంజియోగ్రామ్ చేశారనుకోండి, యాంజియోగ్రామ్ చేస్తే 90% బ్లాక్, 80% బ్లాక్ అని ఉంటే వెంటనే స్టెంట్ కానీ బైపాస్ కానీ కార్డియక్ బైపాస్ సర్జరీ కానీ చెయ్యాలా అని చాలామంది పేషెంట్స్కి డౌట్ ఉంటుందండి. ఆ తెలియని కన్ఫ్యూజన్లో ఉంటుంది. అంత మేజర్ నిర్ణయం తీసుకోవాలంటే ఒక బైపాస్ సర్జరీకి కానీ ఒక స్టెంట్ వేసుకోవాలంటే కానీ కొంతమందికి ఆర్థికంగా వేసుకోగలిగిన పరిస్థితి ఉంటుంది, ఒక్కోసారి వేసుకోలేని పరిస్థితి ఉంటుంది. అండ్ ఆర్థికంగా ఇబ్బందులే కాకుండా మానసికంగా కూడా ఉంటుంది. దీన్ని బట్టి నేను ఒక 15 మంది కార్డియాలజిస్టులు, టాప్ అండ్ కార్డియాలజిస్ట్తో కూడా మాట్లాడి నేను చెప్తుంది. స్టేబుల్ యాంజైనా అంటే నొప్పి, గుండె నొప్పి నడిస్తే వస్తుంది, మళ్ళీ కూర్చుంటే రావట్లేదు. ట్యాబ్లెట్స్తో అసలు ఏ కంప్లైంట్ లేదు, నడుస్తున్నా కానీ రావట్లేదు. కొన్ని ట్యాబ్లెట్స్ పెడితే ఆ నొప్పి పోతుందన్నమాట. సో అలా ఉన్నప్పుడు యాంజియోగ్రామ్ చేస్తే 80% బ్లాక్ కనపడుతుంది. అమ్మో, వెంటనే దాన్ని వెడల్పు చేసేయాలి, దాన్ని స్టెంట్ అన్న వేయాలి, స్టెంట్ వేయలేని పక్షంలో బైపాస్ అన్న చేయాలి అన్న కన్ఫ్యూజన్లో ఉంటారు కదండి. అలాంటి వారి గురించి దీన్ని ఇష్కీమియా అంటారు అనమాట. యాంజైనా వచ్చే నొప్పిని ఇష్కీమియా అంటారు. ఇది జనరల్ పబ్లిక్ అర్థమయ్యే భాషలో చెప్పడానికి, ప్లస్ నోటుకు వచ్చింది ఇష్టం వచ్చినట్టు సైన్స్ ఇంత మేజర్ డెసిషన్స్లో ఇష్టం వచ్చినట్టు సలహాలు ఇవ్వకూడదు. ఒక్కోసారి స్టెంట్ అవసరమైన వాళ్ళు వేయించుకోకపోవచ్చు, బైపాస్ అవసరమైన వాళ్ళు చేయించుకోకపోవచ్చు, ఒక్కోసారి అవసరం లేని వాళ్ళు అనవసరంగా చేయించుకుంటారు. అందుకని చాలా జాగ్రత్తగా ఈ టాపిక్ని డిస్కస్ చేయాలన్నమాట. సో నేను ఒక 10 మంది కార్డియాలజిస్ట్తో మాట్లాడి, నా ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళతో, దాంట్లో చెప్పిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటేనండి, నేను కూడా కొంతవరకు దీని గురించి చదివి, సో ఇష్కీమియా ట్రైల్ అని ఒకటి ఉందండి. ఇష్కీమియా ట్రైల్ అంటే ఇది ఒక పెద్ద స్టడీ అనమాట. కొన్ని వేల మందిని స్టడీ చేసి, ఇది ఎప్పుడు పబ్లిష్ అయిందంటే 2020లో ఇది ప్రచురితమైంది. దేంట్లో ప్రచురితమైందంటే న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అంటారు. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అంటే అది హయ్యెస్ట్ రెస్పెక్టెడ్ జర్నల్ అనమాట. దాంట్లో ఏదన్నా పబ్లికేషన్ వచ్చింది, దాంట్లో ఏదన్నా రీసెర్చ్ పబ్లిష్ అయింది అంటే ఒక డాక్టర్కి ఒక నోబెల్ ప్రైజ్ అంత దాంతో సమానం అనమాట. అంటే వాళ్ళు చాలా పెద్ద సైంటిస్టులు అనే దానికి వెలకట్లేము అనమాట. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అంటే అది. ఇప్పుడు ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ఉంది, దానికి ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అని ఉంటుంది. దానికి 1 దగ్గర ఉందనుకోండి, న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్కి 60 దగ్గర ఉంది. అంటే దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుందో చూడండి. మెడికల్ సైన్స్ దాంట్లో వచ్చిందంటే మెడికల్ టెక్స్ట్ బుక్స్లో లైన్స్ లాగా మారిపోతుంది. దాని సారాంశం మెడికల్ టెక్స్ట్ బుక్లో లైన్స్ లాగా మారిపోతుంది. అంటే ఇంకా ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిది అనమాట అది. సో దాంట్లో ఇలా స్టేబుల్ యాంజైనా అంటే నడుస్తుంటే నొప్పి వస్తుంది, వాళ్ళు యాంజియోగ్రామ్ చేస్తే బ్లాక్ ఉంది, 70%, 80%, 90% బ్లాక్ ఉంది, ట్యాబ్లెట్లు ఇస్తే నొప్పి తగ్గిపోయింది, వాళ్ళకి అసలు ఏ కంప్లైంట్ లేదు, ఇప్పుడు హ్యాపీగా మంచిగా నడుస్తున్నారు, అన్నీ బాగున్నాయి. అలాంటి టైంలో వాళ్ళకి స్టెంట్ కానీ బైపాస్ కానీ చెయ్యాలా వద్దా అని కొన్ని వేల మందిని స్టెంట్ వేసి, కొంతమందిని స్టెంట్ వేయకుండా ఓన్లీ మందులు ఇచ్చి కొంతమందిని పరిశోధించి చూస్తే దాంట్లో ట్యాబ్లెట్స్తో ఎప్పుడైతే కంప్లైంట్ లేదో, నొప్పి తగ్గిపోయిందో, అలాంటి వాళ్ళకి స్టెంట్ వేయకపోయినా ఏం పర్వాలేదు, బైపాస్ చేయకపోయినా ఏం పర్వాలేదు
అని క్లియర్ కట్గా ఎవరైనా చూడొచ్చండి ఇష్కీమియా ట్రయల్. సో అదే ట్యాబ్లెట్లు వేసుకున్న తర్వాత కూడా నొప్పి ఉందనుకోండి, అది వేరే విషయం. స్టెంట్ కానీ దాని గురించి ఆలోచించాలి. బ్లాక్ ఎంత ఉందనేది చూడొద్దు. మైండ్లో అక్కడ నాకు యాంజియోగ్రామ్లో 80% బ్లాక్ ఉంది, 90% బ్లాక్ ఉంది అనేది ముఖ్యం కాదండి. ఆ బ్లాక్ స్టేబుల్ బ్లాకా అన్స్టేబుల్ బ్లాక్ అనేది ముఖ్యం. 50% బ్లాక్లో ఇప్పుడు మరి పునీత్ రాజ్ కుమార్ గారు వీళ్ళందరికీ అన్స్టేబుల్ బ్లాక్స్ కానీ లేదంటే వేరే బ్లాక్ 90% బ్లాక్ లేకపోయినా వాళ్ళు సడన్ డెత్స్ అవుతాయి. కాబట్టి అది టోటల్లీ డిఫరెంట్ టాపిక్. దాని గురించి మళ్ళీ నేను డిస్కస్ చేస్తాను. కాబట్టి ఇప్పుడు ఇంకొకటి, ఎప్పుడు స్టెంట్ వేయాలి అంటే, ఒకటి సిమ్టమ్స్ ఉంటాయి, ఇంకా ట్యాబ్లెట్స్ వాడుతున్నా కానీ కొంచెం నడిచిన నొప్పి ఉండటం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కొంచెం కూడా ఫ్రీగా తిరగలేకపోవడం, కొంచెం తిరిగినా వాళ్ళకి నొప్పి రావడం, ఊరికి ఇబ్బంది పెట్టడం ఉంటే స్టెంట్ కానీ ఆ లొకేషన్ బట్టి స్టెంట్ వేయగలిగితే స్టెంట్ వేయలేని చోటు ఉంటే కనుక బైపాస్ కానీ, మల్టిపుల్ బ్లాక్స్ ఉంటే బైపాస్ సజెస్ట్ చేస్తారు. ఈ ఇష్కీమియా ట్రయల్లో NEGMలో పబ్లిష్ అయిన 2020లో పబ్లిష్ అయిన ఈ ట్రయల్లో 5,000 మందిని స్టడీ చేశారు. స్టేబుల్ యాంజినా అంటే వాళ్ళకి హార్ట్లో 80 to 90% బ్లాక్ ఉండి నడిస్తే కొద్దిగా ఇబ్బంది, గుండె పట్టేసినట్టు, గుండెలో నొప్పి వచ్చిన వాళ్ళని తీసుకున్నట్లయితే ఇది ఎమర్జెన్సీ కాదు. యాంజైనా ఈజ్ నాట్ ఎమర్జెన్సీ. అలాంటి 5,000 మందిలో పరిశోధించినట్టయితే 2 గ్రూపులుగా విడగొట్టి ఒకరికి ఓన్లీ మందులు మాత్రమే ఇచ్చారు, ఒకరికి స్టెంట్ కానీ బైపాస్ కానీ ఏదో ఒకటి చేసి మందులు ఇచ్చారనమాట. ఇస్తే వాళ్ళని 3.5 ఏళ్ళు యావరేజ్ ఫాలోఅప్, అంటే కొంతమందిని 9 ఏళ్ళు ఫాలోఅప్ చేస్తుంటారు, 10 ఏళ్ళు ఫాలోఅప్ చేస్తుంటారు, కొంతమంది 2 ఏళ్ళు ఫాలోఅప్ చేస్తుంటారు. ఆన్ అన్ యావరేజ్ 4 ఏళ్ళు ఫాలోఅప్ చేసిన తర్వాత, 3 నుంచి 4 ఏళ్ళు ఫాలోఅప్ చేసిన తర్వాత ఇద్దరిలో ఎన్ని మరణాలు జరిగినాయి అంటే, ఈ గ్రూప్లో ఎంతమంది చనిపోయారు, ఈ గ్రూప్లో ఎంతమంది చనిపోయారంటే 145 మంది బైపాస్ చేసిన గ్రూప్లో 5,000 మందిలో 145 మంది చనిపోయారు. అదే దీంట్లో కూడా ఈ గ్రూప్లో కూడా 145 మందే చనిపోయారు. అంటే దీని సారాంశం ఏంటంటే, మీరు ట్యాబ్లెట్ ఇచ్చినా బైపాస్ చేసినా ఏది చేసినా దేనికోసం, మన ఆయుష్ పెంచడానికే కదా. ఈ రెండిట్లో 2 గ్రూప్లో, ఈ 5,000 మంది గ్రూప్లో, 5,000 మంది గ్రూప్లో మరణాలు సేమ్ జరిగినాయి, పెద్ద తేడా ఏం లేదు. ఓహో స్టెంట్ వేసాం, బైపాస్ వేసాం, సూపర్గా వీళ్ళలో హార్ట్ అటాక్లు రాలేదు, పక్షవాతాలు రాలేదు, వీళ్ళందరూ ఎక్కువ రోజులు బతుకుతున్నారు అన్నట్టుగా ఏ విధమైన ఎవిడెన్స్ లేదనమాట. అలా అని స్టెంట్ని బైపాస్ని అవసరం ఉన్నా వద్దని కాదు, దానికి కొన్ని జాగ్రత్తలు అనేవి ఉంటాయి, కొన్ని కండిషన్స్ ఉంటాయి. అన్స్టేబుల్ యాంజైనా వేరే, తర్వాత ఎక్యూట్ MI అనేది వేరు, అట్లా రకరకాలుగా ఉంటాయి. అవి కూడా డిస్కస్ చేద్దాం. స్టేబుల్ యాంజైనా అయితే మాత్రం స్టెంట్ బైపాస్ వేసిన వాళ్ళకి అంటే స్టేబుల్ యాంజైనా ఉండి మందులతో ఎసిమ్టమాటిక్, ఏ కంప్లైంట్ లేకుండా హ్యాపీగా వాళ్ళకి నడిచిపోతుంటే కనుక, రోజు వాళ్ళు చేసుకునే పనులన్నీ చేసుకోగలుగుతుంటే మాత్రం వాళ్ళకి స్టెంట్ వేసినా వేయకపోయినా, బైపాస్ చేసినా చేయకపోయినా ఒకటే అవుట్కమ్ ఉంది అని ఈ ఇష్కీమియా ట్రయల్ NEGMలో పబ్లిష్ అయిన హైయెస్ట్ రేటెడ్ జర్నల్లో, మెడికల్ టెక్స్ట్ బుక్స్లో కూడా వచ్చిందనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.